కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండా అని చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి పలు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా రంజిత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ కూడా ఆపలేరని, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీల పథకాలను తీసుకువచ్చి 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని అన్నారు. త్వరలోనే రుణమాఫీ కూడా చేస్తారని అన్నారు. మీరు ఇంతమందుకు భరతన చెప్పినట్టు రాబోయే మే 13న అందరూ పెద్ద ఎత్తున బయటికి రావాలి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి ఓటేసి బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టిస్తారా లేదా? కొట్టిస్తారా? కొట్టిస్తారా? ఇజాన్ భాయ్ మారితే వెరీ గుడ్. ఇప్పుడు నా ఎంపీ ఎలక్షన్ పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు ఇంత పెద్ద బలగం ఉంది, ఇంత పెద్ద దళం ఉండి అక్క మీరందరూ చాలా చాలా కష్టపడుతున్నారు. మీ అందరికీ స్పెషల్ గా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జాయిన్ కాబోయే ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. మనం చేయి కలుపుదాం. ఇంతమంది పెద్దలందరూ పార్టీలో జాయిన్ అవుతుందంటే అది రేవంత్ రెడ్డి అన్న బలం. రేవంత్ రెడ్డి అన్న ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండో అమలు చేస్తాన ప్రతి గ్యారెంటీ అమలు చేస్తున్నాడు. మనకు ఇంత పెద్ద ఎత్తున అక్కా చెల్లెలు వచ్చారు. మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నది అక్కా చెల్లెలు మొత్తం కలిపితే 2 కోట్లు తల్లి. మీరు గత 5 నెలల్లో 35 కోట్ల మహిళలు అటు ఇటు బస్సులో తిరిగిండ్రు. తల్లి గారింటికి పోయినరా, బిడ్డ దగ్గరికి పోయినరా, గుడికి పోయినరా, వెమ్లవాడకి పోయినరా, యాదగిరి గుట్టకి పోయినరా, లేదా చావు కార్యక్రమానికి పోయినరా, ఎక్కడికి పోయినా ఉచిత బస్సులో పోయినరు. ఎక్కడనంటే అక్కడ ఎక్కిండ్రు, ఎక్కడంటే అక్కడ దిగిండ్రు. సంతోషంగా ఉన్నారా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అన్న మీటింగ్ అడిగితే అక్కడందరూ జోరుగా సంతోషంగా ఉన్నామన్నారు. కానీ అది అయిపోయిందన్నా, మరి గ్యాస్ సిలిండర్ సంగతి ఏం చేయాలని అడుగుతారు. గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి ఈ నెల వచ్చే నెల 500 రూపాయలకే వస్తుంది. ఎవరైనా అకౌంట్ లో జమ కాకపోతే ఇచ్చే బాధ్యత భీమ్ భరత్ అనేది. మీరు ఎవరైనా భీమ్ భరత్ ఇంటికి పోండి, జనధన్ ఇంటికి పోండి, ఉదయ్ కుమార్ ఇంటికి పోండి, లేదా ఇక్కడ ఉన్న వెంకటపల్లి నాయకులు ఎవరింటికైనా పోండి. ఎవరు లేకున్నా నాకు ఫోన్ చేయండి, నేను తెచ్చిస్తా. For more videos like this, subscribe Big TV channel.